హైకోర్టు, సుప్రీంకోర్టులు వివిధ సందర్భాల్లో మాట్లాడే మాటలు, ఇచ్చే తీర్పులు అన్ని కొన్ని గైడ్‌లైన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించి కాపాడే విధంగా. కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలు, వ్యవస్థల వరకు వచ్చేసరికి అవి చాలా భిన్నంగా అమలవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులే తీసుకోండి. ఢిల్లీలో విద్యార్థుల నిరసన మీద లాఠీచార్జి, వాళ్ళ మీద కేసులు పెట్టడం మీద తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఏమనింది? అసలు నిరసనలు, ఆందోళనలు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమేముంది? ప్రజాస్వామ్యం బలం ఎలా పడుతుంది? అది రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కు. అలా నిరసనలు, ఆందోళనలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోయి లాఠీచార్జి చేసుకుంటూ పోవడం ఏంటి అని చెప్పి, అలా విద్యార్థులు, పౌరుల మీద కేసులు పెడితే దేశంలో ఏ రాష్ట్రమైనా బేషరతుగా వాళ్ళని విడుదల చేయండి. వాళ్ళ మీద అంతకుముందు ఏమైనా నేరాలకు సంబంధించిన కేసులు ఉంటే విచారణ చేసుకోవచ్చు. ఏమీ లేకుండా ఈ నిరసనలో పాల్గొన్నారని కేసులు పెడితే మాత్రం బేషరతుగా వాళ్ళని విడుదల చేయండి. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చిందో కూడా వివరణ ఇవ్వండి అని కొన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. అండ్ పోలీసులు కూడా ఏమన్నారు? ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ లేదా? 2018 మేము ఇచ్చిన తీర్పులు లేవా? ఇష్టరీతన లాఠీ చార్జీలు, ఇష్టరీతన కేసులో నిరసనలు, ఆందోళనల మీద ఇదేం వ్యవహారం అని పోలీసుల మీదగానే సీరియస్ అయింది. మీకు మరికొన్ని కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కానీ ఇట్లా ఆంధ్రప్రదేశ్లోకి వస్తే నిన్న ప్రభుత్వం మీద అండ్ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి, అండ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వీళ్ళు రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉంటే అప్పుడే ఇంకా వాటి మీద బేస్ చేసుకుని కేసులు పెట్టడం మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్లోని సర్కార్. అప్పుడే వాళ్ళ మీద పెట్టడం మొదలెట్టారు. ఇప్పుడే కాదు, మనం కూడా చూసాం నిన్న మొన్న. ఒక తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ వారాంత పలుకులు ఆయన వైసీపీ నాయకులను ఉద్దేశించి జగన్ చెబితే వాళ్ళ పిల్లలకు వేరే వాళ్ళతో పెళ్లి చేసి పంపిస్తారు అని అంత నీచమైన వ్యాఖ్యలు చేస్తే, ఆ వ్యాఖ్యలను ఖండించుకుంటూ నిరసన వ్యక్తం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి గారికి, రోజా గారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. అతను నీచమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. ఉల్టా వాటిని ఖండించుకుంటూ నిరసన వ్యక్తం చేసిన వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. అసలు నిరసనలు, విమర్శలు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమేముంది? నిరసన, విమర్శ మీద ప్రతిసారి కేసులు పెట్టుకుంటూ పోతే ఇంకా రాజ్యాంగం ప్రసాదించిన నిరసన హక్కు అనేది అసలు అంతమైపోతుంది. అదే లేకపోతే ఇంకా అల్టిమేట్ నియంతృత్వం. ఇదే కదా సుప్రీంకోర్టు నొక్కి ఒక్కానించింది నిన్న కూడా. సుప్రీంకోర్టు ఏమో పైన అట్లా చెబుతూ ఉంటారు, క్షేత్రస్థాయిలో వీళ్ళేమో ఇలా ఉంటాయి. ఇది కాదు, చాలా తీర్పులు, చాలా గైడ్లైన్స్ ఇస్తే 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 35(3) నోటీసులు ఇవ్వమంటే అది సుప్రీంకోర్టు. పోలీసులు అరెస్ట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కనుక డ్రెస్ వేసుకోవాలి, యూనిఫామ్ ఉండాలంటారు. అరెస్ట్ చేసిన వ్యక్తులకు ముందే సమాచారం ఇవ్వాలి అంటారు. ఇవి ఏమీ ఫాలో గారు, యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉంటారు. అయినా కూడా అటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు ఉండవు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కాబోలు సుప్రీంకోర్టు తాజాగా పోలీసులకు మరింత కఠినమైన నియమావళి కావాలి, దానికి సంబంధించి సవరణలు చేస్తాం, వీళ్ళకు ఒక SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పోలీసులకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది.